హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మేమైతే కోనార్ మొత్తం చూసేసి ఆ అందాలన్నీ ఆస్వాదించి మేమైతే ఆటో తీసుకొని అందరం అయితే వెళ్ళిపోయాం. రామచండి మాతా మందిర్. మీరంతా స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే ఈ వీడియోలో మేమైతే 3 ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వస్తే ఇంకా మేమైతే గుడిలోకి వెళ్ళిపోయాము. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందండి. ఈ గుడిలో అయితే రామచండి అమ్మవారు అయితే ఉంటుంది. అమ్మవారి కోసం పూలు అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ గుడిలో అయితే నిత్య అన్నదానం అయితే జరుగుతుంది. కానీ 50 రూపీస్ అయితే ఇవ్వాలి. ఎందుకో తెలియదు, కానీ 50 రూపీస్ అయితే ఇచ్చి అందరూ అయితే తింటారు. అందరికీ సరిపడా అన్నం అయితే పెడతారు. ఇక్కడి నుంచి ఇంకా లోపలికైతే వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అందరం అయితే అర్చనలు చేయించుకొని, ఈ గుడికి అయితే ప్రత్యేక ఏమిటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కోరికలు నెరవేర్చుకోవడానికి అయితే వస్తారంట. ఈ గుడికి ఉన్న ప్రత్యేక అయితే అదేనంట. ఇక్కడ చెట్టు బయట ఉన్న చెట్టుకి ముడుపు కట్టి కోరిక కొత్తే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుందంట. కోరిక నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి మొక్కులు అయితే చెల్లించుకోవాలని చెప్పారు. కానీ ఖచ్చితంగా కోరికలు అయితే నెరవేరుతాయని నమ్మకంతో అయితే చెప్పారు. గుడి బయట ఉన్న చెట్టు చుట్టూ అయితే ప్రదక్షిణాలు చేసి బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చి ఐస్ గోలా అయితే తినేసి మళ్ళీ అదే ఆటోలో అయితే వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము. మీరు పూరి భువనేశ్వర్ ట్రిప్ వేస్తే కనుక ఖచ్చితంగా 3 డేస్ అయితే ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోండి. మేమైతే 2 డేస్ ప్లాన్ చేసాం. 2 డేస్లో అన్నీ చూడడానికి కూడా కొంచెం కష్టమైంది పిల్లలతోటి, కానీ చాలా వరకు అయితే చూసేసామని అనుకుంటాం. తర్వాత మేమైతే వచ్చేసాం పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్కి. ఇక్కడ మేము లోపలికి రాగానే మా వెనక ఎద్దు అయితే వచ్చేస్తుంది. ఆ ఎద్దు నాపడానికి మావాడు ఒకడు సాహసం చేస్తున్నాడు. ఇంకా గుడిలోకి అయితే వెళ్ళిపోయి ఇక్కడ బయట పూజా కర్పూరం అన్నీ తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయి అర్చనంతా చేయించుకొని పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే అది. ఇంకా మేము ఆటోలో చంద్రబాగా బీచ్కి అయితే వెళ్తున్నాం. మా వాడికి అల్లరి చేయడానికి ఇల్లు లేదు, వాకిల్ లేదు, బయట లేదు, ఎక్కడైనా సరే సేమ్ అల్లరి అయితే చేస్తాడు. ఇక్కడ ఉన్నదే చిన్న కొంచెం ప్లేస్, అందులో కూర్చొని డ్యాన్స్ వేస్తున్నాడు పాటలకి. ఇంకా మేమైతే వచ్చేసాం చంద్రబాగా బీచ్కి. కోనార్క్ నుంచి అయితే వెళ్తే ఈ 3 ప్లేసెస్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా చూసేయండి వెళ్ళిన వాళ్ళంతా. ఇంకా మేము బీచ్లోకి అయితే వెళ్ళిపోయాం, కానీ ఇక్కడ లోపలికి అయితే వెళ్ళలేదండి మేము వాటర్లోకి. ఎందుకంటే ఇక్కడ నుంచి మేము మళ్ళీ ట్రావెల్ అయితే చేయాలి, అందుకని లోపలికి అయితే వెళ్ళకుండా కొన్ని ఫొటోస్ అయితే దిగేసి వెళ్ళిపోయాము. ఇంకా మేము ఈ రైడ్ అయితే చేద్దాం అనుకున్నాం, కానీ సింగిల్ అయితే చేయనివ్వలేదు. అలా హస్బెండ్ వైఫ్ కూడా చేయనివ్వలేదు. ఇంకా అలా బీచ్ వ్యూ అంతా చూసేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని మేమైతే వెళ్ళిపోయాం. నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయి నా ఛానల్లో, ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.